గత 4 రోజుల నుంచి ఈరోజు 5వ రోజు జరుగుతున్నటువంటి లక్ష దీపారాధన కార్యక్రమం అంగంగా వైభవంగా జరుగుతుంది. రోజు ఒక దేవుడి యొక్క కళ్యాణం చేస్తూ దీపాలు ఆలకించిన విధానం చూస్తుంటే కండ్ల కట్టినట్టు ఉంటుంది. ఈరోజు భారీ ఎత్తున కూడా వచ్చారు. ముఖ్య అతిథిగా మరి మాజీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ నాయకులు బేతి సుభాష్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్నారు. వారండి మరి చెప్పండి సార్. ఉప్పల్లో లక్ష దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా మహేశ్వర్ రెడ్డి గారు ఐపోకస్ వారు నిర్వహిస్తున్న కార్యక్రమానికి మరి చాలామంది లక్షలాది మంది విచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు వారందరూ కూడా ఉప్పల్ నియోజక ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మన కార్తీక మాసంలో ప్రత్యేకంగా చేసుకునే లక్ష దీపోత్సవాన్ని మరి ఉప్పల్లో మరి పెద్ద ఎత్తున ఏర్పరచడం, దానికి మరి వేలాది మంది రావడం ఇక్కడ కూడా నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తూ మరి ఏదైతే ఎన్టీవీ వాళ్ళు ఇందిరా పార్కులు నిర్వహిస్తున్నారో తదనంతరం మరి మా ఉప్పల్లోనే పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న కార్యక్రమానికి వస్తున్న వాళ్ళందరూ కూడా మరోసారి భగవంతుడు వాళ్ళందరూ కూడా ఆయుష్టారోగ్యాలు అదేవిధంగా ఆయురారోగ్యాలతో ప్రసాదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడే భగవత్కు రూపురేఖలు వచ్చినాయి. అందులో మరి లక్ష దీపాలు సంతోషంగా భగవంతుడు మరి ఇక్కడ గతంలో 772 ఎకరాలు ఖాళీ స్థలాలు ఉండే మరి ఈరోజు ఆ 772 ఎకరాలు 1000 గజాల చొప్పున రైతులకు ఇవ్వాలని చెప్పి గతంలో ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం, అందులో మరి 1000 గజాల చొప్పున వాళ్ళకి ఇవ్వడం, యూఎల్సీ వాళ్ళకు కూడా 600 చొప్పున ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసాం. వాళ్ళకు కూడా యూఎల్సీ వాళ్ళకు కూడా 600 గజాల చొప్పున ఇప్పించడం. ఈరోజు ఉప్పల్ భగవత్తో కూడా కళ్ళకళ్ళాడుతూ మరి కాంప్లెక్స్లు రావడం, అదేవిధంగా ఇండస్ట్రీస్ రావడం అన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ అనేది చాలా ముందుకు పోతూ ఉన్నది. ఇక్కడ హెచ్ఎండిఏ వాళ్ళు నిర్వహించిన కారణం రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వ్యవస్థను ఇంకా కొద్దిగా పని ఉన్నది, కొద్దిగా వాటర్ ప్రాబ్లం కొద్దిగా ఉన్నది, తర్వాత అదే డ్రైనేజ్ వ్యవస్థ కూడా కొద్దిగా ఉన్నది, అది కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఇక్కడికి చాలా ఒక 20-25 వేల మంది భక్తులు ఇచ్చేశారు. ఇక్కడ చాలా బాగా జరిగింది దీపోత్సవం. మేము ఇంత వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది వచ్చారు. ఇదంతా చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది భక్తులు వచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా దేవుడు కరుణిస్తే ఎప్పటికీ ఇలాగే చేసుకోవాలని అనుకుంటున్నాము. దేవుడి దీపం వెలిగించినందుకు అందరికీ, మాతో పాటు అందరికీ చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాము. భక్తులందరూ కూడా చాలా ఓపిక, చాలా సమయం వేచి ఉండి ఈ కార్యక్రమం అంతా చూడడం జరిగింది. దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. రోజు చాలా కళ్యాణాలు, రోజొక కళ్యాణం చొప్పున 4 రోజులు కళ్యాణం జరిగింది. ఇక్కడ జ్వాలా తోరణం ఉంది ఇక ముందు, అది కూడా అందరు చూసి వెళ్ళాలని కోరుతున్నాము. ఉప్పల్ భగాయత్తులో ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో లక్ష దీపోత్సవం అనేటువంటిది నిర్వహించడం జరిగింది. 5 రోజులుగా అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. మొట్టమొదటి రోజు నాడు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వలన, స్వామివారి యొక్క దయ వలన, వల్లీ దేవదేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వలన ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది చాలా విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. మొదటి రోజు నాడు విశేషంగా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహించుకున్నారు. అలాగే రెండో రోజు నాడు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వలన గణపతి కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఇక మూడో రోజు నాడు వల్లీ దేవదేనాథమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం నిర్వహించుకున్నాము. ఇక ఈరోజు 5వ రోజు నాడు విశేషంగా స్వామివారికి పంచామృత అభిషేకము, అదేవిధంగా లక్ష బిల్వార్చన, స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి హారతులు, స్వామివారికి పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకున్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. చాలా గొప్ప కార్యక్రమం లక్ష దీపోత్సవాలు. కార్తీక పౌర్ణమి రోజు ఈ శుభ సందర్భంగా ఇంత మంచి ప్రోగ్రాము మన దగ్గర ఉప్పల్ దగ్గరలో నిర్వర్తించడం అనేది చాలా గొప్పమైనటువంటి విషయము. నా పేరు నరేష్ దండ అండి. నేను చాలా దూరంకి వెళ్ళి కూడా ఈ ప్రోగ్రాం చూడడానికి వచ్చేసాను. చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినారు విజయవంతంగా. ఇది 5వ రోజు కార్తీక పౌర్ణమి రోజు ఈ లక్ష దీపోత్సవ ప్రోగ్రాం నిర్వర్తించడం అనేది నిజంగా ఆనందదాయకమైనటువంటి విషయము. ఈ పవిత్ర దినంలో ఎంత పెద్ద ఎత్తున, ఎంత శివనామ స్మరణలతోటి ఈ ప్రాంగణం మొత్తం కూడా మంచి సెటప్ తోటి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినారు.
ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చాలామంది కూడా ఇక్కడ ఇచ్చేసి దీపాలు వెలిగించి వారి వారి యొక్క కోరికలు ఈ పవిత్ర దినం నాడు శివుని యొక్క ఆశీర్వాదంతో వాళ్ళ యొక్క కోరిక నెరవేరాలని వాళ్ళ నిష్టతోటి నియమంతో ఈ రకంగా ముందరకు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేది నిజంగా చాలా ఆనందకరమైన విషయము. ఈ కార్యక్రమానికి మేము కూడా విచ్చేసి దూరంకి వెళ్ళి విచ్చేసి దేవుని దర్శనం చేసుకోవడం జరిగింది. లక్ష దీపోత్సవాలు మన దగ్గర ప్రాంతంలో ఉప్పల్లో నిర్వర్తించడం అనేది నిజంగా చాలా 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 చక్కగా నిర్వర్తించినారు నిర్వాహకులకు. తర్వాత ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్తజనాలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ చాలా కార్యక్రమాలు నిర్వర్తించినట్టయితే మనం పెద్ద ఎత్తున భవిష్యత్తులో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా భక్తులు పాల్గొనేటటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి జై ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర. మనకు ఉప్పల్లో ఇలాంటి భక్తి కార్యక్రమం లక్ష దీపోత్సవం జరపడం మనము ఎన్నో జన్మల పుణ్యఫలం. మన మేకల మధుసూదన్ రెడ్డి గారు వాళ్ళ టీం మెంబర్తో మన ఇక్కడ లక్ష దీపోత్సవం జరుపుకోవడం మనకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటిది మనం ప్రతి సంవత్సరము జరుపుకోవాలని ఆ శివుణ్ణి నేను కోరుకుంటున్నాను. హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్కారం. మా డాడీ మేకల మధుసూదన్ రెడ్డి గారు చేసిన లక్ష దీపోత్సవం 5 రోజుల పాటున ఉప్పల్ బగాయత్లో అంగరంగ వైభవంగా జరిగింది. గ్రాండ్ సక్సెస్ అయింది ప్రోగ్రామ్. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దాంతో మా డాడీ మేకల మధుసూదన్ రెడ్డి గారు ఏ ప్రోగ్రాం చేసినా భక్తులు ఇలాగే పాల్గొనాలని మేము కోరుతూ చాలా సంతోషంగా ఉన్నాము. ధన్యవాదాలు.